వాయిస్‌దా? ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే అందరూ వచ్చేసి అయ్యయ్యో! ఈ వాయిస్ పెట్టుకొని ఎలా చెప్పేశారు? ఈ వాయిస్ బాగలేదు అది ఇది అని చెప్పారు అసలు. బట్ ఇప్పుడైతే ఆ వాయిస్ ప్లస్‌గా మారింది. సో ఐ థింక్ దట్స్ హౌ యూ హావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇంటూ దట్. ఇప్పుడైతే ఇంకా వర్స్ అయిపోయింది. మొత్తం మాట్లాడి గొంతుపోయింది. బట్ సో అండ్ మీరు నార్మల్లీ డైలాగ్ చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పవర్ ఏంటనేది. బట్ మెగాఫోన్ పట్టుకున్నారు నాకు తెలిసి సెట్స్ మొత్తం కొంచెం అదిరుంటాయి. It was fun. It was very nice. But also a lot of senior artists, you know, lot of respect. It was always quiet on set. Not much of drama or anything. It was very peaceful. Yeah. సో నార్మల్లీ వరలక్ష్మి అనే టర్మ్ మేము కరేజ్కి సిననిమ్లా మార్చేసుకున్నాం. సో మీరు నిజంగా మీరు ఏడుస్తుంటే మాకు కొంచెం ఒకసారి ఒళ్ళు జలధరించింది. అంటే మేము మా కరేజ్ అనుకున్నాం కదా ఒకసారి. ఐ మీన్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నట్టున్నాయి లోపల. ఒకసారి బర్స్ట్ అవుట్ అయినాయి ఆ టైంలో. ఏంటి మ్యామ్ ఏమేమి క్యారీ చేస్తున్నారు అసలు? No, it's not emotional. See, it's a very difficult journey to come to this space. It's not easy to just decide to direct such a big star cast, you know, so much of a risk factor, produce. బట్ ఏంటంటే ఈ సినిమాకి మన జనాలకి మేము ఏదో చెయ్యాలి అని, మన తెలుగు ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక ఫీలింగ్. బికాజ్ అంత ప్రేమ నాకు ఇచ్చారు. నా నుంచి ఇదివైపు నేను ఇచ్చేకైతుంది. ఐ కెన్ ఓన్లీ మేక్ ఇన్ వాట్ ఎవర్ క్రియేటివ్ ఫీల్డ్ ఐ నో హౌ టు డూ బెస్ట్. సో అప్పుడు జస్ట్ అస్ అ థ్యాంక్స్, ఒక మంచి సినిమా తీసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అది నచ్చాలి, వాళ్ళు ఒక పోయి చూడాలి, ఒక మంచి మెసేజ్ దాంట్లో ఉంది. సో దానికి థ్యాంక్స్ టు ద పీపుల్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.